ఫ్యూచర్లో వాళ్ళు ఒకవేళ సనాతన ముసుగులో దాడి చేస్తే మేము భీమా కోరగ యుద్ధం దాడిలో మేము కూడా దాడి చేస్తాం. మాకు కొత్తగా కాదు, మేము 500 మందిమే 28 మంది నరికిన వాళ్ళము. ఇలా మీరు కట్టెలు పట్టుకొని కరసాంలోకి వస్తే ఇక్కడ ఎవడు కూడా ఖాళీగా ఉండడు. మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము ఎటువంటి చర్య కూడా మేము పాల్పడతాం. అది అడ్వకేట్లు కూడా దీన్ని స్వాగతిస్తున్నాం, మేము సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని చెప్పేసి కొందరు ఇష్టాలలో కూడా పోస్టులు పెట్టుకుంటాం. అయితే ఈ మధ్య నాకు ఒక ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏం పెట్టిండంటే నన్ను తిట్టిండు బాగా. వీడెవడో శ్రీకాంత్ అంట, వీడు గలీజ్గా తిట్టిండు. నేను ఆయన చెప్పిన వరే మేమంతా అమ్మకు పుట్టిన వాళ్ళంరా, మీరు బ్రహ్మకు పుట్టిన వాళ్ళు కావచ్చు. మేము అమ్మకు పుట్టిన వాళ్ళం కాబట్టి ఈ మాతృస్వామిని మేము కాపాడుకుంటాం. మీరు బ్రహ్మకు పుట్టిరు కాబట్టి నీకు తల్లివిలు వదని చెప్పినాం. ఇలా మీరు అన్నట్టు హైకోర్టు న్యాయవాదులు స్వాగతిస్తారు అంటారు. మూర్ఖులు, అసమర్థులు, ఎప్పుడు కూడా అజ్ఞానులు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనని స్వీకరిస్తారు. అంబేద్కర్ వాదులు, విజ్ఞానవంతులు మేము చదివినాం కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగం వైపు ఆలోచన చేస్తాం. ఈయన రాకేష్ కిషోర్ లాంటి 71 సంవత్సరం గట్టిగా ఎవడన్నా తుమ్మితే చచ్చిపోయాడు. ఈయనకి ఎందుకు సనాతన ధర్మం ముసుగులో ఇది రాకేష్ కిషోర్ దాడి అని అంటలేను. ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ దాడి. ఇది ఆర్ఎస్ఎస్లు కలిసి చేపిస్తున్న దాడి. ఈ 71 ముసలోడికి ఏం పని హైకోర్టులో, సుప్రీంకోర్టులో చెప్పుతాను కొట్టదు. దీనికి చెప్పులు ఎత్తదా? ఈయన తినడానికి స్పూనే సక్కలేదు, దీనికి చెప్పులు ఎత్తదా? కాబట్టి ఇవి అంతే కుట్ర. దళితులను మళ్ళీ ఊరవతలు ఉంచడానికి కుట్ర చేస్తున్నారు. అందులో ఆర్ఎస్ఎస్లో భాగంగానే ఎంత జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మన దగ్గర ఉన్న సంఘాలు అందరూ కూడా ఆయన భజన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటి గమనించాలి, మీరు చరిత్రలో గొప్ప స్థానం ఉన్నది, దాన్ని దిగజార్చుకోకండి. ఎవరైతే పెద్ద మనుషులు మనం అనుకుంటున్నామో చరిత్రలో మీకు గొప్ప స్థానం ఉంది, దాన్ని దిగజార్చుకున్నానుకో ఏమవుతుంది? పంజరంలో పిచ్చుక పంజరంలో బంద్ అయిపోయింది, అక్కడనే చనిపెట్టాడు. చూసుకోకండి మీరు. ఆ పంజరం నుంచి బయటకు రండి. ఇంకా సిగ్గు లేకుండా మనం బీజేపీ పార్టీ ఓటేద్దామని చెప్తున్నారు. చిన్న అంశము, మీరు అనుకున్న అంశం సాధించాలని అనుకుంటారు, అది చిన్న అంశము. మళ్ళీ వాళ్ళకి భజన చేయకండి, మీ బతకాలని చేసుకోకండి. ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పిన, సావర్కర్ వారసులు గుజరాత్, ఉత్తర భారతము సాయుధ పోరాటం చేసిన వారసులు మేము. సావర్కర్ వారసులు కట్టెలు పట్టుకొని తిరగొచ్చు, సాయుధ పోరాటం చేసిన వారసులు తుపాకులు పట్టుకొని తిరిగారు. నీ నేలకు నా నేలకు చాలా డిఫరెంట్. ఒకవేళ మీరు అందరు సావర్కర్ వారసులు కావాలనుకుంటే గుజరాత్కో, ఉత్తర భారతానికో, ఉత్తరప్రదేశ్కో, మధ్య భారతానికి వెళ్ళిపోండి. తెలంగాణ ఉండాలనుకుంటే ఇక్కడ సావర్కర్ వారసుల యొక్క ఆటలు పాటలు నడవాయి. అది మేము చెప్పదలుచుకున్నాం. నేను ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జి కాదు, ఈ దేశంలో రాష్ట్రపతికి రక్షణ లేదు. ద్రౌపది ముర్మును కూడా అవమానించాడు నరేంద్ర మోడీ. ఎవడైనా పార్లమెంటు శంకుస్థాపనకు రాజ్యాధినేత ఎవరు? రాష్ట్రపతి. ప్రభుత్వాధినేత ఎవరు? ప్రధానమంత్రి. మరి రాజ్యాధినేత రాష్ట్రపతిని రానినప్పుడు నువ్వు అవమానించినట్ట కాదా? చెప్పండి. రాష్ట్రపతిని అవమానించుండు, రామ్నాథ్ కోవింద్ని అవమానించుండు. ఈ దేశంలో పేరుకు దళితులను ముందు వరుసలో పెట్టి దళితులనే కొట్టిస్తుండు నరేంద్ర మోడీ. ఈ దళిత జాతి మీద దాడి అంటే దేశం మీద, దేశ ప్రజల మీద దాడే. ఇలా మేమందరం నరేంద్ర మోడీకి, అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలా మేము నక్సలైట్ చేస్తాం వల్ల జైల్లో పెడతారు. ఏం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ అంటే? ఆయన